నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం ములకల్చెరువు మండలం చెన్నగారిపల్లిలో ఉన్నాం. ఇక్కడ మారెమ్మ గుడి దగ్గర దాదాపుగా ఈ యొక్క 4-5 కుటుంబాలు కలిసి ఇక్కడ మారెమ్మ తల్లికి విగ్రహ పూజ గానీ అదే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క సన్నివేశం గురించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో వారి మాటలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రండి. నా పేరు నరసింహులు. ఈ మారెమ్మకి కార్యం చేయని ఎట్లాంటే నా కొడుకు యాక్సిడెంట్ అయిపోయి కాలు ఇరిగిపోయింది, నడసలేడు. దాని గురించి అమ్మకి మొక్కుకున్నా, అమ్మ నా కొడుకు వాళ్ళు బాగుంటే నీకు మేకపోతే నేను ఆట కొడతానమ్మా అని చెప్పి మొక్కుకున్నా. ఆ మొక్కుబడి మన సతీష్ అని ఉన్నాడు, మన మారప్పన్న ఉన్నాడు, ఈయన పేరు తెలియదు, ఈయన ఉన్నాడు, విశ్వనాథన్ ఉన్నాడు. అట్లా పెద్దల్ని 10 మందిని కలుసుకొని వాళ్ళకి అడిగి సమిన పరిస్థితి ఇట్లా నేను కార్యం చేసుకుంటుండా, ఎట్లా మీరు చేయమంటారు లేదంటే సంతోషంగా చేసుకున్నానంటే కనుక ఈ కార్యం ఇప్పుడు జరిపించిన, ఈ కార్యం చేసుకుంటా ఉండా, రేపటితో అయిపోతుంది కారణం. కాలు ఇరిగిపోయింది, హాస్పిటల్లో ఉన్నాము. మా కొడుకు బాగలేదు, కాలు ఇరిగిపోయింది, హాస్పిటల్లో ఉన్నాము. దానివల్ల నా కొడుకు మేలు అయితే ఇట్లా ముక్కుబడి చెల్లించామని చెప్పి ముక్కున్నాం దేవునికి. ఇట్లా నా కొడుకు ఇప్పటికి రాడ్లు ఉన్నాయి, నడుస్తున్నాడు, కొంచెం బాగానే ఉంది. దానివల్ల ఇప్పుడు 5-6 నెలలు అవుతా ఉంది. దానివల్ల మళ్ళీ రీఆపరేషన్ చేసి అతనికి రాడ్లు తీపివల్ల అతనికి మేలు అయితే గానా మేము ముక్కుబడి ఇప్పటికీ చెల్లించినాము. అతనికి బాగా అయితే ఇప్పుడు ఇంకా ఇట్లా జరిగినట్లు ఇంకొకసారి ఎప్పుడన్నా ముక్కున్నా కూడా ఇట్లా జాతర మేము జరిపిస్తాము. మా ఇంటి పేరు నరసింహులు, సింహాద్రి. ప్రస్తుతం ఆలయ పూజారి మారప్ప గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి మారప్ప గారు, ఈ యొక్క ఉత్సవం ఎందుకు చేస్తున్నారు? ఈ యొక్క ఉత్సవానికి గల కారణాలు ఏమి? పెద్దపాలెం గ్రామం వాస్తవులైనటువంటి మన వీరాంజనేయపురంలో మన సుధాకర్ గారు, మన నరసింహులు గారు, చిరంజీవి, శివ, వాళ్ళ కుటుంబాలు 4 కుటుంబాలు ఒక ముక్కుబడిగా తీసుకొని దాదాపు ఈ సంవత్సరమే కాదండి, దాదాపు ఇంతకు ముందు 5 సంవత్సరాల ముందు కూడా ఇదే విధంగా వాళ్ళు ఇదే ముక్కుబడిగా చేసినారు. ఆ మహాతల్లి సాష్టాగా ఆ మహాతల్లి వాళ్ళనే కాకుండా మా గ్రామం కూడా, పెద్దపాలెం గ్రామంలో వాళ్ళను కూడా వాళ్ళ కుటుంబాలను కూడా కాపాడుకొస్తుంది. కాబట్టి దానివల్ల వాళ్ళకు ఆ మహాతల్లి ఏం మేలు చేసిందో ఏమో, మంచి పూజలు జరిపించి, స్వామిని పిలిపించి, అభిషేకాలు చేపించి, 10 మందికి భోజనాలు చేపించి, పల్లిలో బాగా ఎక్కడ జరిగినటువంటి కార్యక్రమము ఇక్కడ ఈ రోజు జరిపిస్తా ఉన్నారండి వాళ్ళు. విజయ్ కుమార్ గారికి నా యొక్క నమస్కారాలు. నా పేరు రమేష్, నేను పెద్దపాలెం గ్రామ వార్డు వాలంటీర్గా వీరాంజపురంలో ఉంటాను. దీనికి ఇంతగా పేరు ప్రత్యక్ష రావడానికి ఆ అమ్మవారి తల్లి ఎంతో ప్రసిద్ధమైంది. దీనికి కారణం ఏమంటే ఆ మహాతల్లి ఇక్కడ వాళ్ళు కాకుండా బయట వాళ్ళని కూడా ఓ చల్లని చూపుతో చూస్తున్నారు. కాబట్టి ఆమె మీద మాకున్న గౌరవం, ప్రేమ కాబట్టి ఇన్ని లక్షలు పెట్టి ఇంతగా జనాల్ని ఇక్కడ పోగు చేసి వాళ్ళకి మా స్థాయి కొద్దిగా అంటే మా ఏగితో కొద్దిగా ఆ దేవునికి పూజలు పరిష్కారం చేసి 10 మందికి అన్నదానం చేసి వాళ్ళు బాగుండాలా, మేము బాగుండాలా. ముఖ్యంగా మా ఊర్లో ఆ తల్లిని నమ్ముకున్న సుధాకర్ గారికి, శివ గారికి, ముఖ్యంగా పెద్ద అయిన నరసింహుల గారికి, చిరంజీవి గారికి, వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న ఆ అమ్మగారి నమ్మకము, ఆ నమ్మకమే వాళ్ళని కాపాడుతుంది. కాబట్టి ఇట్లాంటివి ఇంకొన్ని అంటే ప్రజల్ని కాకుండా ఈ ఊళ్ళని కాబట్టి బయట వాళ్ళని కూడా ఆ తల్లి కాపాడుకో వస్తూ ఉంటే ఆ తల్లి మీద ఇంకా ప్రేమ, గౌరవం ఎక్కువ పెరిగి ఇలాంటి ప్రోగ్రాంలు, ఇలాంటి చిన్నవి కాకుండా పెద్దవి ఇంకా బాగా పేరు ప్రతిష్ట. ఇక్కడ ఏ దేవాలయము ఇంకా బయట మన అన్నమయ్య జిల్లా కాకుండా బయట జిల్లాలో కూడా, బయట మండల స్థాయిలో కూడా, ఎనీవేర్ ఎక్కడైనా కానీ ఆ తల్లి పేరు చెప్పుకోవాలంటే ఆ తల్లి ఎంత ఇదైనదో మీకు తెలుసు, మాకు తెలుసు, ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. దానికి ఇది మాకు డబ్బులు ఎక్కువ కావడం చేయడం లేదు. మహాతల్లి మారమ్మ, ఆమె మీద నమ్మకము, ఆమె మీద ప్రేమ. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, మా భార్య గౌరీ, ఈమె ఈ బిడ్డకు జన్మించేటప్పుడు ఫిట్స్ వచ్చి తిరుపతికి వేసిపోయినాము. అక్కడికి కాదు, చచ్చిపోతుంది, ఇంటికి ఎత్తుకోమన్నారు. అప్పుడు ఈ తల్లిని వేడుకున్నప్పుడు చెన్నై వరకు వేసిపోయినాం. చెన్నై వేసుకొని కనీసం అంటే 5-6 లక్షలు ఖర్చు పెట్టి అప్పులు తీసి అప్పులు ఇప్పటివరకు కట్టుకుంటున్నా. ఆ రీతిలో ఇప్పుడు ఈ కాలానికి 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సంతోషం ఉంది, బిడ్డతో సహా సంతోషం ఉన్నాం. ఆ కారణంగా ఈ తల్లికి ఇప్పుడు ఈ ముక్కుబడి తీర్చుకుంటున్నాం.